గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రగతికి చిరునామాగా మారిన కేసీఆర్ తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రెట్టింపును దాటిన తలసరి ఆదాయం. రైసు మిల్లర్ల నిరసనతో అయోమయంలో అన్నదాతలు, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం నిలువలు. బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ లో పోలీసులపై ఒత్తిళ్లు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో 2 రోజుల్లోనే హై డ్రామాకు ముగింపు. హైదరాబాద్ లో ధూమ్ధామ్ గా సదర్ వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు. ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరీ భారీ డీల్ సంకేతాలు, ఇంటెల్ చిప్ కంపెనీని దక్కించుకునేందుకు యాపిల్, సామ్సంగ్ పోటీ. భారత స్పిన్నర్ల దాటికి కుప్పకూలిన న్యూజిలాండ్, ముంబై టెస్ట్లో పట్టు బిగించిన టీమిండియా. కేసీఆర్ 10 ఏళ్ల పాలన స్వర్ణయుగం. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. కేసీఆర్ పాలన ఇతర రాష్ట్రాలకు ఓ ఆర్థిక పాఠంగా ప్రశంసలు పొందుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం రెట్టింపును దాటింది. 8% పైగా వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ దూసుకుపోతోంది. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలిచి ఉంటే రాష్ట్రం కొత్త శిఖరాలకు చేరుకునేందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు ముత్తుకృష్ణన్ ప్రశంసించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై తెలంగాణ సాధించిన విజయాలపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. 10 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించిందని వివిధ రంగాల నిపుణులు తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా 10 ఏళ్ల ఆర్థిక వృద్ధిని ఆర్థిక నిపుణులు కొనియాడుతున్నారు. తాజాగా ప్రముఖ ఆర్థికవేత్త, ఫైనాన్స్ ప్లానర్ డి ముత్తుకృష్ణన్ సైతం తెలంగాణ ఆర్థిక వృద్ధిపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక రంగానిది అద్భుతమైన విజయగాథ అని, దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. మార్స్లెస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జియా, నందితా రాజన్సా ఇటీవలే రచించిన వి హోల్డ్ ద లివియాథాన్, ద అన్యూజువల్ రైజ్ ఆఫ్ మోడర్న్ ఇండియా పుస్తకంలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తలసరి ఆదాయం రెట్టింపునకు పైగా వృద్ధి సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014-15లో తలసరి ఆదాయం 1,24,104 మాత్రమే. 2023-24 నాటికి 3,47,229కి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం 2023-24లో 2.12 లక్షలు మాత్రమే. రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దిగున ఉన్న తెలంగాణ 2023 నాటికి పెద్ద రాష్ట్రాలలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ వ్యూహాత్మక పెట్టుబడులు, సంస్కరణలు, నగరీకరణ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోనే పెద్ద రాష్ట్రాలుగా చెప్పుకునే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర 13 రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంతో ఎక్కువగా నమోదైంది. 10 ఏళ్ల వ్యవధిలో తెలంగాణ తలసరి ఆదాయంలో 180% మేర పెరుగుదల నమోదు కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రలో కేవలం 82% మాత్రమే వృద్ధి రేటు నమోదు కావడం గమనార్హం. ప్రధానమంత్రి మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో నమోదైన తలసరి వృద్ధి రేటు తెలంగాణ కంటే తక్కువగానే ఉంది. గత 2 దశాబ్దాల్లో తెలంగాణ, గుజరాత్, తమిళనాడు మాత్రమే ఆర్థికంగా 8% సగటు వార్షిక వృద్ధి రేటును కొనసాగించాయని ముత్తుకృష్ణన్ ప్రశంసించారు. ఈ రాష్ట్రాలు వచ్చే దశాబ్దంలో 2 అంకెల వృద్ధి రేటును నమోదు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఆ స్థాయిలో తెలంగాణ బలోపేతం చేశారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు
తెలంగాణ ఏటా రెండంకెల వృద్ధి సాధించింది. కరోనా విలయం సృష్టించిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఆర్థిక వృద్ధి మైనస్ లోకి వెళ్ళింది. ఆ మరుసటి సంవత్సరం ఏకంగా 20% వృద్ధి రేటు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తలసరి ఆదాయం వృద్ధిలోనే కాదు, సొంత రాబడుల్లోనూ తెలంగాణ అద్భుతాలు సాధించింది. 2014-15లో సొంత రాబడులు 29,288 కోట్లు ఉండగా 2023-24 నాటికి 1,38,181 కోట్లకు చేరుకుంది. అంతేకాదు జిఎస్టిపిలోనూ తెలంగాణది విజయగాథే. 2014-23 మధ్య కాలంలో తెలంగాణ సగటున 12.7% వృద్ధి రేటును నమోదు చేస్తే దేశ సగటు 10.5% మాత్రమే. దేశ జీడిపిలో తెలంగాణ 2014-15లో 4.0% ఉండగా 2022-23 నాటికి 4.8% పెరిగింది. కేసీఆర్ పాలన గురించి, బీఆర్ఎస్ పాలన గురించి దేశవ్యాప్తంగా ఇప్పటికీ చర్చ జరుగుతుందంటే వివిధ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ కాంగ్రెస్ సర్కార్ డావు ప్రదర్శించాలని చూస్తోంది. నెలన్నర పాటు ఉత్సవాల పేరిట కోట్లు దండగ చేసేందుకు సిద్ధమవుతోంది. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారు. అప్పు చేయందే రోజు గడిచే పరిస్థితి లేదు. మరోవైపు ఈ సంవత్సర కాలంలో ప్రజలకు చేసిన మేలు శూన్యం. కానీ సంబరాల కోసం కోట్ల రూపాయలు దండగ చేస్తుందట రేవంత్ సర్కార్. పాలకుల వైఖరి విచారణ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టుగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చారానా కోడికి బారానా మసాలా నూరినంట ఎనకటికెవరో. అధికార పీఠం ఎక్కి ఏడాది సమీపిస్తున్న తరుణంలో అచ్చం అలానే ఉంది కాంగ్రెస్ పాలకుల తీరు. గద్దెనెక్కిన నాటి నుంచి సంక్షేమం శూన్యం, అభివృద్ధి ఆగం. టోటల్ గా సాధించింది జీరో అయినా సంబురాలు మాత్రం జోరంటోంది. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నా ఏదో జరిగిపోయినట్లు ప్రతి శాఖ నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటోంది. అంతేనా, ఏకంగా 45 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు సాంస్కృతిక శాఖ ప్రభుత్వానికి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇచ్చినట్లు సమాచారం. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా ఆర్థిక కటకటతో సతమతమవుతున్న పరిస్థితుల్లో పాలకులు డబ్బులు దండగ చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టడం సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లేదంటే ఈ దెబ్బతో జనం మార్పు రావాలి, కాంగ్రెస్ పోవాలి అన్న కొత్త నినాదాన్ని ఎత్తుకోవడం ఖాయమన్నది విశ్లేషకులు అంచనా. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏడాది కావస్తున్న తరుణంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై ప్రతి శాఖ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇతర పనులను పక్కన పెట్టి అధికారులు, సిబ్బందంతా హడావిడిగా ఆ నివేదికలు తయారు చేసే విధుల్లో తలమునకలయ్యారు. అయితే కాంగ్రెస్ హయాంలో ఏడాది పాటు సాధించిన పురోగతి ఏమీ లేదని, సర్కార్కు ఏం నివేదించాలో అర్థం కావడం లేదని సచివాలయంలోని వివిధ శాఖల అధికారులు విసుక్కుంటున్నారు. కాగా రాష్ట్ర ఖజానాలో నిధులు లేక అభివృద్ధి అడుగంటి, సంక్షేమం సచ్చుబండ విషయం తెలిసిందే. మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగనున్నట్లు తాము అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా భారీ స్థాయిలో సంబురాలకు రూలర్ స్కెచ్ వేస్తున్నారట. సెలబ్రేషన్స్ అంటే ఆషామాషే కాదు, అట్లాంటి రీతిలో కానే కాదు. ఘనానికే ఘనమన్నట్లుగా నవంబర్ 14 నుంచి డిసెంబర్ 28 వరకు ఏకంగా 45 రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు సాంస్కృతిక శాఖ ఆదేశాలిచ్చారు. రాష్ట్రం గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెల్లింపులు లేక ఓవైపు కాంట్రాక్టర్లు, ఉద్యోగులు అల్లాడిపోతుంటే మరోవైపు పాలకులు మాత్రం పండుగ చేసుకుందాం రా అనడం విడ్డూరంగా ఉందనేది విమర్శ.
సంబురాలపై ఓవర్ నైట్ ఆదేశాలు రావడంతో కల్చరల్ శాఖ హుటాహుటిన కసరత్తు మొదలుపెట్టింది. ఒక రోడ్ మ్యాప్ను సైతం తయారు చేసి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు ఇచ్చిందని సమాచారం. ఖర్చు 100 కోట్లలోనే ఉంటుందని అంచనా. అందుకే ఏడాది ఉత్సవాల కోసం అవసరమయ్యే నిధుల లభ్యతపై ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీస్తున్నట్లు వినికిడి. సంబురాల కార్యాచరణపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఒక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 14 నుండి డిసెంబర్ 28 వరకు ఏ రోజు ఏ కార్యక్రమం తీసుకోవాలో ఆయన నిర్ణయిస్తారని సమాచారం. డిసెంబర్ 9న సచివాలయం ప్రాంగణం లోపల తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండేలా షెడ్యూల్ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రచార పటాటోపం ఎలా ఉండాలి, నగరంలో హోర్డింగ్స్, పేపర్ యాడ్స్ లాంటి హంగులు, ఇతర ఆర్భాటాలయం చేయాలో సైతం సీఎంతో జరిగే సమావేశంలో డిసైడ్ కానున్నాయి. వేడుకల ముగింపులో భాగంగా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించి దానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించాలన్నది ముఖ్యమంత్రి యోచన అన్నది వినికిడి. హైదరాబాద్ లో రవీంద్ర భారతి వేదికగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాల ఉవాచ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వాములను చేస్తూ వినూత్నంగా ప్రోగ్రామ్స్, అనేక ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఉండేలా ఒక నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని సీఎంఓ నుంచి త్వరలో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లనున్నట్లు బోగట్ట. ఇదిలా ఉంటే అంతగా ఆర్థిక భారం పడని మహిళలకు ఉచిత బస్సు మినహా ఎన్నికల సందర్భంలో ఇచ్చిన 6 గ్యారంటీల ఊసే కాంగ్రెస్ పాలకులు ఎత్తడం లేదు. ఇంకా 420 హామీల అమలు దిశలో అడుగులే పడడం లేదు. ఏది మొదలు పెట్టాలన్నా పెద్ద మొత్తంలో నిధులు అవసరం. పీటనెక్కిన నాటి నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందన్న జపమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ఇప్పటికే అటకెక్కించేసింది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం సర్కారు పైసా ఖర్చు చేయకుండా అప్పుల కుప్ప మాత్రం 80,000 కోట్లకు చేరుకుంది. ఇంతటి విషమ పరిస్థితుల్లో ఉత్సవాల పేరిట డబ్బులు దండగా చేస్తున్న కాంగ్రెస్ పోవాలి, మార్పు రావాలి అన్న కొత్త నినాదం ఊపందుకోవడం ఖాయమన్నది విమర్శకుల అంచనా. కాగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అత్యంత ప్రజారంజకంగా పాలించి తెలంగాణపై తనదైన ముద్ర వేసిన కేసీఆర్ కేవలం 21 రోజులు మాత్రమే దశాబ్ది వేడుకలు నిర్వహించిన విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఏమీ సాధించని రేవంత్ రెడ్డి ఏడాది పాలన పేరిట నెలన్నర కార్యాచరణకు శ్రీకారం చుడుతుండడం చోద్యమే అన్నది విశ్లేషకుల విమర్శ. హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ చేయడం కాంగ్రెస్ సర్కార్ మూర్ఖపు చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టింది చాలక ఇప్పుడు వాళ్లకు ప్లాట్లు కూడా లేకుండా చేస్తారా అని మండిపడ్డారు. ఎవరో చేసిన తప్పులకు ఇంటి స్థలాలు కొనుక్కున్న వాళ్లను బాధ్యులను చేయడం ఏంటని ప్రశ్నించారు. పేద, మధ్యతరగతి ప్రజలంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపమని కేటీఆర్ నిలదీశారు. ఏమాత్రం పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించ ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పరిపాలనా అనుభవం లేకుండా తుగ్లక్ను తలపించేలా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు హైడ్రా, మూసీ పేరుతో పేదల గూడు కూల్చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు హెచ్ఎండి పరిధిలో ఉన్న పేదల, మధ్యతరగతిని టార్గెట్ చేశారని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్లాట్లపై కూడా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ పరిధిలోని జీపీ లేఅవుట్లలో వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుక్కోవడం ప్రజల తప్ప అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇదే మాట చెప్పి ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్లాట్లు ఎంతో మంది చేతులు మారాయని, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు, మళ్లీ రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ల పరిస్థితి ఏమవుతుందని నిలదీశారు. ప్రభుత్వం అంటే ఏళ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఎన్నో ఏళ్లుగా లేని వాటిని ఇప్పుడు సమస్యలుగా సృష్టిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే వేలాదిగా జీపీల్లో లేఅవుట్లు వెలిశాయని, వాటి క్రయ విక్రయాలు కూడా ఎంతో మంది చేతులు మారాయి అన్నారు. ఇప్పుడు వాటికి ఎవరిని బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తు కోసం పిల్లల
పిల్లల చదువులు పెళ్లిళ్ల కోసం పైసా కూడబెట్టుకుని ప్లాట్లు కొనుక్కున్నారని చెప్పారు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవంటే వారి పరిస్థితి ఏం కావాలన్నారు కేటీఆర్. హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. మొన్న టీజీఎస్పీ పోలీసుల భార్యలు నేడు హోంగార్డుల భార్యలు రోడ్డెక్కడం ఈ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు స్పెషల్ పోలీసుల ఆందోళనపై కనీసం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాబుని ముందు కూర్చోమని ఆయన ముందు కూర్చోబెట్టాను. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కులగణన ముసుగులో బీసీల నోట్లో మట్టి కొట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల కులగణన కోసం ప్రత్యేక కమిషన్ వేస్తే తప్ప న్యాయం జరగదని తేల్చెప్పారు. తూతూ మంత్రంగా కులగణనను పూర్తి చేసే కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఇలాంటి కుట్రలు జరగకుండా బీసీ మంత్రులు వెంటనే మేల్కొనాలని శ్రవణ్ సూచించారు. కమిషన్ రేవంత్ రెడ్డి చెప్పుచేతల్లో పనిచేస్తూ ఉంది. తర్వాత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగేటువంటి ఒక రాహుల్ గాంధీ గారు మొత్తం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి ఒక రీతిలో, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించేటువంటి ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ బీసీల నోట్లో మన్ను కొట్టాలనేటువంటి ఒక కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక మోసపూరిత ప్రక్రియలో భాగస్వామ్యులు చేసేందుకోసం 5వ తారీఖు నాడు వస్తా అంటున్నారు. వాట్ ఎ పారాడాక్స్ ఇస్ దిస్! ఎంత అన్యాయం చెప్పండి. చట్టానికి లోబడి రేవంత్ రెడ్డి ఏమైనా ఈ కులగణన అనేటువంటి అంశాన్ని చేపట్టేటైతే సుప్రీంకోర్టు తీర్పులను సరిగ్గా అర్థం చేసుకొని సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా గనక ఒకవేళ గనక ఈ మొత్తం సర్వే నిర్వహించినట్టయితే రేవంత్ రెడ్డి కొమ్ములు ఏమైనా ఊడిపోతాయా అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా, చట్టం రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని లోబడే పనిచేయాల్సిన ఒక అవసరం ఎవరికైనా ఉంటుంది. అది నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. సెన్సస్, కుల గణన అంటే సెన్సస్. అది సెన్సస్ చేసే బాధ్యత ఏ రాష్ట్రానికి రాజ్యాంగం ఇవ్వలేదు. ఇది ఫండమెంటల్ సూత్రం. ఇది ఇఫ్ యూ హ్యావ్ టు కండక్ట్ సెన్సస్ యూ హ్యావ్ టు హ్యావ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ అప్ బట్ నాట్ ద స్టేట్ గవర్నమెంట్. ఇది ఫండమెంటల్ సూత్రం ఇది. కానీ ఏ సూత్రాన్ని ప్రాతిపదికగా 199 జీవో పట్టుకొచ్చిండ్రు. రేపు పొద్దుగాల ఎవరన్నా 199 జీవోని కనుక హైకోర్టులో ఇంతవరకు ఎవరు ఛాలెంజ్ చేయలేదు. హైకోర్టులో ఎవరన్నా ఛాలెంజ్ చేసినట్టయితే ఆ జీవో కొట్టివేయబడుతుంది. ఆ జీవో కొట్టివేయబడ్డట్టయితే బీసీ కమిషన్ కెనాట్, ఇవాళ వాళ్ళు ఇల్లీగల్గానో లీగల్గానో ఏదో చేస్తూ ఉంటారు కదా, దే కెనాట్ కండక్ట్ ద కాస్ట్ సెన్సస్. అంటే మొత్తానికి మొదటికే మోసం వచ్చేటువంటి ఒక ప్రమాదం, నిరంజన్ గారు మిగతా సభ్యుల ఉద్యోగాలు ఊడిపోయేటువంటి ప్రమాదం. ఇది దుర్మార్గం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మూర్ఖంగా రేవంత్ రెడ్డి వాళ్ళ ముందుకు పోతూ మన నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ బంధువులారా దయచేసి నిద్ర లేవాలా, దయచేసి రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలా. బీసీ ఎమ్మెల్యేలారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దయచేసి నిద్ర లేవండి. రాహుల్ గాంధీని పట్టుకొచ్చి రాహుల్ గాంధీతో మన గొంతు కోయించాలని చూస్తూ ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి. ఆఖరికి 5వ తారీఖు నాడు రాహుల్ గాంధీని ఢిల్లీ దాకా పిలిపించి కోళ్లను కనుక బలికా బక్రాలను చేసినట్టు మనని ఇవాళ బలికా బక్రాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయచేసి రాహుల్ గాంధీ గారికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా. ఐ మేకింగ్ ఎ హంబుల్ అపీల్. ట్రై టు నో ద ఫ్యాక్ట్స్, ద కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ దట్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ వేర్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ. మోసం చేస్తూ ఉన్నాడు. దయచేసి మీరు రేవంత్ రెడ్డిని నిలదీయాలని చెప్పని వారిని అడుగుతా ఉన్నాను. మంత్రులను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గమ్మత్తుంటుంది చూడ్రి, ఈ 2 ఫోటోలు పెట్టుకున్నాడు ఇక్కడ. ఇది ప్రభుత్వం చేస్తుందా, ఇండిపెండెంట్ కమిషన్ చేస్తుందా? ఇఫ్ అన్ ఇండిపెండెంట్ కమిషన్ ఈస్ డూయింగ్ దెర్ విల్ నాట్ బి ఎనీబడీస్ ఫోటోస్. ఇఫ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, ఒక పక్కనేమో నేను డెడికేటెడ్ కమిషన్ అంటున్నావు, కోర్టును మభ్య పెడతా ఉన్నావు, ఫోటోలేమో ఉప ముఖ్యమంత్రిది మంత్రిది పెట్టుకుంటా ఉన్నావు. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెంట్ దట్ there is an intervention of the government. Beyond the government, a dedicated, empowered, independent commission is supposed to do. A dedicated independent commission చేస్తే ఈ ఫోటోలు ఉండవు. ఒకవేళ ఉండడమే సాయపడితే పొన్నం ప్రభాకర్ ఎందుకు లేడు బీసీ వెల్ఫేర్ మినిస్టరు? ఎందుకు బీసీ కమిషన్ చైర్మన్ ఫోటో ఎందుకు లేదు ఇక్కడ? ఎందుకు వీళ్ళిద్దరు ఫోటోలే ఉన్నాయి? అంటే దీన్ని కూడా
మేము చేసినామని చెప్పని ఒక తంతు లెక్క చేయడం కోసం, డ్రామాలు చేయడం కోసం ఇవాళ వ్యవహరిస్తూ ఉంటారు. ధరణి పాస్బుక్ కలిగి ఉన్నట్లయితే నెంబర్ రాయండి అంటుండు, ధరణిని రద్దు చేస్తా అంటుండు, ధరణిని పాస్బుక్ నెంబర్ రాయమంటుండు. అంటే ధరణి మంచిదని ఒప్పుకుంటుండు కదా రేవంత్ రెడ్డి. ధరణిలో ఉన్నటువంటి వివరాలు ప్రామాణికమైన అని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. మరి ఇప్పుడన్నా నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ధరణి పట్ల అని చెప్పాలన్నా విడ్రా చేసుకుంటే రేవంత్ రెడ్డికి బాగుంటుంది. లేదు ప్రజల్ని ఏమైనా మోసం చేస్తున్నావు దయచేసి సమానం చెప్పాలా. రిజర్వేషన్ విధానం నుండి పొందిన ప్రయోజనాలు, విద్యాపరమైన ప్రయోజనాలు ఏమైనా పొందినరా అడుగుతున్నాడు. రెండోది ఉద్యోగ ప్రయోజనాలు ఏమైనా పొందిండా అని అడుగుతున్నాడు. ఇందులో తప్పేందా అని మీకు అనిపిస్తుండొచ్చు. నాకు ఇమీడియట్గా తట్టింది ఏందా అంటే, ఒక చర్చ జరిగింది దేశవ్యాప్తంగా, మీకు గుర్తుంది కదా. ఒకసారి రిజర్వేషన్ పరంగా లబ్ధి పొందినట్టయితే ఆ కింద అంటే వాళ్ళ తోకలకో వాళ్ళ పిల్లలకో మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పని చర్చ జరిగింది కదా. మనం అంతా నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నామే, అట్టెట్ట మాట్లాడతావా, మేము సామాజికంగా వెనుకబడ్డోళ్ళము, మా వెనుకబడతాను ఇంకా పోలేదు, నువ్వు అట్టెట్లా మాట్లాడతామని. ఇవాళకి కూడా కుట్రపూరితంగా రిజర్వేషన్ తీసేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నాకు డౌట్ కలుగుతూ ఉంది రేవంత్ రెడ్డి ఎందుకు ఈ ప్రశ్న పెట్టిండని చెప్పని. నేను రిజర్వేషన్కి అర్హున్నా అనేది పోయి నువ్వు రిజర్వేషన్ లబ్ధి పొందినావు అని అడుగుతున్నావు. ఒకవేళ నేను లబ్ధి పొందినట్టు నా కొడుక్కి అనంటావా, నా బిడ్డకి అనంటావా, ఏందన్నట్టు మరి కథ. తస్మాత్ జాగ్రత్త, ఇందులో కుట్ర ఉంది. బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50% కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీంలను రూపొందించాలన్నారు. వెంటనే కేంద్రం బీసీ జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఈ అంశాలపై నవంబర్ 5న బీసీ మేధో మదన సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వం బీసీల అభివృద్ధికి మరిన్ని పథకాలు పెట్టాలి, మరి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ముందుకు ఉద్యమం అంటే నాయకుల కోసం కాదు, ఉద్యమం అంటే పేద ప్రజల అభివృద్ధి కోసం. అనేక కులాలకు కార్పొరేషన్లు లేవు, కార్పొరేషన్లు లేని సంస్థలన్నిటికీ కూడా కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి 10 లక్షల బీసీ బంధు పథకం పెట్టి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయితే బీసీలో మంచి బట్టగట్ట లేదు, మంచి ఇల్లు లేదు, మంచి తిండి తినడం లేదు, పిల్లలకు మంచి బట్టలు వేసి వేషాభాష మార్చడం లేదు. డే కాలేజ్ విద్యార్థులకు కూడా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లేక డే స్కాలర్స్ పెంచాలి. కుల వృత్తులు కోల్పోతున్నటువంటి వీళ్ళందరికీ ఇవ్వాలి. అదేవిధంగా లోకల్ బాడీలో మీరు ఎలాగో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు, కులగణన కూడా చేస్తున్నారు, అందుకు అభినందిస్తున్నాం. అయితే ఈ రిజర్వేషన్లు పెంచితే దానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైనటువంటి ప్రాథమిక చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఈ పెంచిన రిజర్వేషన్లను న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వాటిని అధిగమించడానికి రాజ్యాంగపరమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప అవి నిలబడలేవు. అందుకే రాజ్యాంగపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకు పార్లమెంట్లో ప్రైవేట్ బిడ్డు పెట్టైన రిజర్వేషన్లు పెంచాలి, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లోపల సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ కథనం ప్రకంపనలు పట్టిస్తుంది. ప్రభుత్వానికి సమాంతరంగా కొన్ని శక్తులు చేస్తున్న నాదర్గోల్ ల్యాండ్ పూలింగ్ పై దర్యాప్తు చేయకుండా కుట్రను బయటపెట్టిన మీడియాపైనే సర్కారు కక్ష సాధింపుకు దిగుతోంది. నాదర్గోల్ రైతులతో ఒప్పందం చేసుకున్న వ్యక్తి ఎవరు, ఆ ఒప్పందానికి చట్టబద్ధత ఉందా లేదా అని కదా విచారణ చేయాల్సింది. కానీ ఘనత వహించిన కాకీలు 2 రోజుల్లో ఏకబిగిన విచారణ చేశారు. కానీ ఒప్పందం చేసుకున్న వారిని విస్మరించారు. అక్రమాలను బయట పెడితే కేసులు తప్పవంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదర్గుల్లోని సర్వే నెంబర్ 92లోని సుమారు 300 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయి. ఈ భూమిని ల్యాండ్ పూలింగ్ చేసి ఓ కంపెనీ మాటున చెరపట్టేందుకు బిగ్ బ్రదర్స్ ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థగా ఏర్పడి భూములకు ఎన్ఓసి, పాస్ పుస్తకాలు తెస్తామంటూ అతుల్య హోమ్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి పేరిట రైతులతో ఒప్పందం కూడా పూర్తయిన వైనాన్ని ఆధారాలతో సహా మీడియా బయటపెట్టింది. అయితే 292.32 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను తప్పుదో పట్టించేందుకు, దీని వెనుక ఉన్న సూత్రధారులను కాపాడేందుకు పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్కారు భూమి కబ్జాకు గురవుతుందంటూ బాలాపూర్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఆ మేరకు విచారణ జరపకుండా అంతా గప్చుపయ్యేలా పరిస్థితులను మార్చేశారు. ముఖ్యంగా అతుల్యం హోమ్స్ ఎవరిది, ప్రవీణ్ రెడ్డి ఎవరు అంటూ 2 రోజుల పాటు విచారణ చేసిన తెలంగాణ పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగం చివరకు నాదర్గుల్ భూములపై ఒప్పందం చేసుకున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి అంటూ కేసు నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కోట్ల రూపాయల ధర పలికే ప్రభుత్వ భూమిని చెరబడుతున్నారు. ఇవిగో ఆధారాలంటూ చూపిస్తే ఎవరైనా విచారణ జరిపి ఆ భూమిని రక్షించుకుంటారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఈ కుట్రను ప్రజల ముందుంచిన మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగడం విడ్డూరంగా ఉంది. సాధారణంగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని తెలిస్తే సంబంధిత రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి భూమిపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు. సదరు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయిస్తారు. కానీ అక్కడ అది జరగలేదు. నాదర్గులు ప్రభుత్వ భూములపై బాలాపూర్ ఎంఆర్ఓ ఫిర్యాదు చేసినా మీర్పేట పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఫిర్యాదులో అతుల్యం హోమ్స్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి పేరును పొందుపరిచిన సదరు వ్యక్తిని పోలీసులు విచారణకు పిలవకుండా చోద్యం చూడడం అనుమానాలకు తావిస్తుంది. పైగా ప్రవీణ్ రెడ్డి పేరును మార్చి మరీ ఎంఆర్ఓ ఫిర్యాదును తారుమారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద వ్యవహారంలో రెవెన్యూ అధికారులే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వాళ్లను పక్కన పెట్టి నవ్విపోదురుగాక నాకేడి సిగ్గు అన్న చందంగా పోలీసులే పెద్ద తలకాయల సూచనలు అమలు చేయడం దారుణం. బాలాపూర్ ఎంఆర్ఓ ఫిర్యాదుపై విచారణ జరిపితే 100 కోట్ల విలువ చేసే సర్కారు భూములను చెరబట్టేందుకు ప్రయత్నించిన ముఠా భాగోతం బయటపడేది. ముఠా వెనుకున్న ఆ పై శక్తులు ఎవరనేది తేలిపోయేది. ఎంఆర్ఓ సాధించిన మొదటి ఫిర్యాదు కాపీలో ప్రవీణ్ రెడ్డి గుట్టు విప్పేలా కంపెనీ వివరాలు ఉన్నాయి. గూగుల్లో సైతం సదరు కంపెనీ ఫోన్ నెంబర్లతో సహా వివరాలు ఉన్నాయి. పోలీసులు విచారిస్తే భూమాయ అధికారికంగా వెలుగులోకి వచ్చేది. కానీ ఆ విచారణ జరగాల్సిన విధంగా కాకుండా భక్షించే వారిని కాపాడాలనే దిశగా సాగడంతో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఇప్పుడు అనేక అనుమానాలకు రేకెత్తిస్తోంది. కబ్జాలోని ప్రభుత్వ భూమి కాపాడుకోండంటూ మీడియా సంచలన కథనం ప్రచురించింది. దీనిపై వెంటనే పావులు గదిపిన అదృశ్య శక్తులు పోలీసులకు ఏం చెయ్యాలో సూచనలు అందించినట్టు తెలిసింది. దీంతో విచారణ చేయకుండా ఎదురు దాడికి దిగుతున్నారు. కథనాన్ని ప్రచురించిన మీడియాపైనే కేసు నమోదు చేయడం విడ్డూరం. పైగా ఎలాంటి ఫిర్యాదు అందలేదంటూనే అనుకూల మీడియాకు మాత్రం ఫిర్యాదు కాపీని లీక్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేయించారు. పబ్లిక్ డొమైన్లో ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా రహస్యంగా ఉంచడం అనుమానాలకు దారితీస్తోంది. అటు అదృశ్య శక్తుల దందా బహిర్గతమయ్యే పరిస్థితులు ఉండడంతో అసలుకే మోసం వస్తుందని గ్రహించిన సూత్రధారులు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ జరగలేదనే వార్తలను ప్రచారం చేయించే పనిలో పడ్డారు. ఇందుకోసం కొంతమంది రైతులను పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో యాదవ్లు సదరు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డీజే చప్పుళ్లతో యాదవ్ల ఆటలతో అందంగా అలంకరించిన భారీ దున్నలతో పలు ప్రాంతాల్లో యాదవ్లు సందడి చేశారు. హర్యానా నుంచి తీసుకొచ్చిన గోల్ 2 అంతర్జాతీయ ఛాంపియన్ బుల్తో శ్రీకృష్ణ, షైరా, బాదో, విదాయక్ వంటి దున్నలు ఈ సదరు ఉత్సవాల్లో సందడి చేశాయి. హైదరాబాద్ మహానగరంలో సదరు ఉత్సవాలు జోరుగా జరిగాయి. డీజే చప్పుళ్లతో, యాదవుల ఆటలతో, అందంగా అలంకరించిన భారీ దున్నలతో పలు ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ ఏడాది కూడా గ్రేటర్ హైదరాబాద్తో పాటు నగర శివారులో సదర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నారాయణగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎల్లారెడ్డిగూడ, కొత్తపేట, బోయినపల్లి, సైదాబాద్లో సదర్ సమ్మేళనాలు జోరుగా నిర్వహించారు. హర్యానా నుంచి తీసుకువచ్చిన గోల్ 2 అంతర్జాతీయ ఛాంపియన్ బుల్తో శ్రీకృష్ణ, షైరా, బాదో, విదాయక్ వంటి దున్నలు ఈ సదరు ఉత్సవాల్లో సందడి చేశాయి. యాదవులు సాంస్కృతిక ప్రతీకగా సదరు ఉత్సవాలను జరుపుకుంటారు. యాదవులు ప్రతి ఏటా దీపావళి సందర్భంగా సదర్ సమ్మేళనం జరపడం ఆనవాయితీ. హైదరాబాద్ లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఈ ఉత్సవం ఒకటి. మొదటిసారి 1946 నారాయణగూడలో సదరు ప్రారంభమైంది.
2009 నుంచి మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని యాదవులు మాత్రమే సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీపావళి ముగిసిన 2 రోజులకు ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం సదర్ ఉత్సవం ప్రత్యేక విశేషం. ముషీరాబాద్లో సదర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎడ్ల హరిబాబు యాదవ్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ దున్నపోతులను తీసుకొచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో దీపావళి సందర్భంగా సదరు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం మండలి రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సదరు ఉత్సవాలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆటపాటలతో స్టెప్పులేశారు. వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న 3వ టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 86కి 4 స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 263 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ల కీలక ఇన్నింగ్స్లతో రాణించడంతో భారత్ 28 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, అశ్విన్ 3, ఆకాశ్దీప్, వాషింగ్టన్ సుందర్లు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ప్రస్తుతం కివీస్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.